హాయ్ హలో అండి. ఈరోజు ఫిషెస్కి గ్రోత్కి బాగా ఉపయోగపడే ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ చూసి తెలుసుకున్న ఫుడ్డే. ఇందులో ఆప్టిమమ్ 3-in-1 యూజ్ చేస్తున్నాను. అండ్ వీటిని పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీలోనే చేసుకోవచ్చు, కానీ నాకు మిక్సీ స్పాయిల్ చేయడం ఇష్టం లేదు. అట్ ద సేమ్ టైం పిస్టల్ కూడా ఉంది, కానీ అంతవరకు వెళ్ళడం ఎందుకులే అని ఉన్న దగ్గర సోర్సెస్తో వాడేసుకుంటున్నాను అనమాట. వీటిని ఫస్ట్ బాగా పౌడర్ చేసుకోండి. పెద్ద ఫిషెస్కి అంత పౌడర్ అవసరం లేదు, బట్ బేబీ ఫిషెస్కి అయితే కొంచెం పౌడరీగానే ఉండాలి. ఇలాగనమాట. అదొక ప్లేట్లో తీసుకున్నాను. నెక్స్ట్ నా దగ్గర ఆప్టిమమ్ 3-in-1 కాకుండా ఆప్టిమమ్ అండ్ టయో ఫుడ్ ఉంది కదా, ఇది కూడా ఉంది. మిక్స్ అనమాట. ఆప్టిమమ్ టయో మిక్స్ చేశాను ఇందులో. ఇది కూడా కొంచెం తీసుకుంటున్నాను, ఎందుకంటే ప్రోటీనే కదండి, బాగుంటుంది కదా. అన్ని రకాల మిక్సింగ్ అనమాట, వెజ్జీస్ అండ్ నాన్ వెజ్జీస్ లాగా. సో ఇది కూడా పౌడర్ చేసుకుంటున్నాను. ఇది కూడా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఫస్ట్ మిక్స్ చేసుకుంటాను. తర్వాత ఎగ్ ఆల్రెడీ తీసుకున్నాను. దాన్ని ఒక ఎగ్ తీసుకున్నాను. ఒక ఎగ్ని ఫుల్గా బాయిల్ చేసుకొని క్రమ్స్గా చేసుకొని దాన్ని మిక్సీ పట్టి ఫుల్ పేస్ట్గా చేసుకున్నా. ఓన్లీ ఎగ్ ఒక్కటే పేస్ట్ చేసుకున్నా మిక్సీలో, ఎందుకంటే ఇది కూడా మిక్స్ చేయాలి యాక్చువల్గా నేను చూసిన ప్రాసెస్లో. కాకపోతే ఎక్కడైనా రిసిడ్యూ ఉండిపోయినా చాలా డేంజరస్ కదండి. మన ఇంట్లో పని వాళ్ళు ఎంత క్లీన్ చేస్తారో మీకు ఐడియా ఉంది కదా, ఎందుకు వచ్చిందిలే అని ఇంక ఇది చేత్తోనే చేసుకున్నాను. ఇంక ఇవన్నీ మిక్స్ చేసేసి ఆ ఎగ్ పేస్ట్లో కూడా మిక్స్ చేసుకున్నాను. చూపిస్తాను. ఇదిగోండి, ఆల్రెడీ పేస్ట్ చేసుకుంది బాయిల్డ్ ఎగ్, అది కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని ఫుల్ ఇంకా టోటల్ మిక్స్ అనమాట. ఆల్ మిక్స్ అంటారు కదా, ఆల్ మిక్స్ లాగా చేసుకొని మొత్తాన్ని దీని ఒక ప్లేట్లోని పెట్టుకొని డ్రై అవ్వాలి. ఎండ కింద కాదు, ఫ్యాన్ కింద డ్రై అవ్వాలి. కొంచెం ఫ్లేక్స్ లాగా రెడీ అయితే చాలు. ఆ తర్వాత చిన్న పీసెస్ తీసి ఫిషెస్కి వేస్తే అవి కొరుక్కొని తింటాయి. ఇంత ప్రాసెస్ ఎందుకు, డైరెక్ట్గా ఇలా వేసేయచ్చు కదా అంటే వేసేయచ్చు, కాకపోతే వాటర్ పాడైపోతుంది. మనం 3 times ఫీడ్ చేసినప్పుడు 2 times ఫీడ్ చేసినప్పుడు ఇలా ఎగ్ వేసినప్పుడు వాటర్ మొత్తం ఏమంటారు క్లమ్జీ అయిపోయిద్ది అండ్ బాగోదు, మాటి మనం క్లీన్ చేసుకోలేం. సో అందుకని మనం ఫ్లేక్స్లా చేసుకోవాలి. అంటే కొంచెం డ్రై అయ్యాక అది మనం చిన్న పీసెస్ కట్ చేసేస్తే ఫిషెస్ అవి కొరుక్కొని తినేస్తాయి కాబట్టి ఉంచదు. బేసిక్గా ఎగ్ ఎప్పుడైనా వేసి చూడండి, ఫిషెస్ చిన్న పీసెస్ చూడండి మింగేస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రోటీన్ అండ్ నాన్ వెజ్ కాబట్టి వాటి బాగా ఇష్టంగా తింటాయి. అందులో మనం ఈ ప్యాలెట్స్ కూడా వేసాం కాబట్టి సో అదే ఈ ఫుడ్ బాగుంటుంది. ట్రై అయిపోయాక ఇంకొకసారి చూపిస్తాను. బాయ్ టేక్ కేర్. లాంగ్ వీడియో ఫస్ట్ టైం చూడండి.